వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ సెషన్లో ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనకి ఆపరేటివ్ సెంటెన్సెస్కి ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకేనా? సో ఇంతకుముందు సెషన్స్లో అన్నిటి గురించి మనం డిస్కషన్ చేసినాం. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి ఏ విధంగా మనం ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చేంజ్ చేస్తాం, అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, దెన్ అదేవిధంగా మనం ఫాలోడ్ బై ఇప్పుడు ఆపరేటివ్ సెంటెన్సెస్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తాము, ఏ విధంగా మనం చేంజ్ చేస్తామో ఈ సెషన్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అవర్ ఛానల్ దెన్ you watch these videos in a sequence order, okay, so that you will get to know what is indirect speech and how it is changed. Okay, ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆర్డర్లో వస్తా ఉన్నాం. ఫస్ట్ మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని, దెన్ నెక్స్ట్ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇదో మనం ఒక ఆర్డర్ అనేది తీసుకొస్తున్నాం. ఓకేనా? సో ఇది మనకి ఆపరేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఆపరేటివ్ అంటే ఏంటి? ఓకే, ఆపరేటివ్ అంటే ఏంటో మనకి ఫస్ట్ తెలియాలి. ఆపరేటివ్ తెలిసిందంటే దెన్ మనకి ఆల్మోస్ట్ ఆపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో కూడా మనకు తెలుస్తుంది. సో ఆపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఆపరేటివ్ సెంటెన్సెస్ అంటే మనం ఇప్పుడు ఎవరికైనా ప్రేయర్స్ కానీ విషెస్ కానీ చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం, మే యూ లివ్ లాంగ్, ఓకే, మే గాడ్ బ్లెస్ యూ, మే యూ బి బ్లెస్డ్ విత్ గుడ్ మార్క్స్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కొన్ని విషెస్ అనేవి చెప్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేటివ్ సెంటెన్సెస్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో అయితే మనకు ఇవి ఆపరేటివ్ సెంటెన్సెస్, మరి ఏ సెంటెన్సెస్ అనేది మనకు ఐడియా ఉండకపోవచ్చు. సో అయితే ఇప్పుడు మనకి ఈ విషెస్ కానీ ప్రేయర్స్ కానీ చేసినప్పుడు మనం ఏంటంటే అట్లాంటి సెంటెన్సెస్ అన్నిటిని కూడా మనం ఆపరేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మే యూ బి బ్లెస్డ్ విత్ గుడ్ మార్క్స్, ఓకే, మే యూ కమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఇట్లా మనం ఏం చేస్తామంటే వాళ్ళకు విషెస్ కానీ ప్రేయర్స్ కానీ చేస్తుంటాం. సో వాటిని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఆపరేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వాటికి కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం సెంటెన్సెస్ చేంజ్ చేసినప్పుడు డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్కి ఏ విధంగా అయితే చేంజెస్ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు అవి ఏంటంటే ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్ స్పీచ్లో మనకి సెట్ కానీ లేదా సెట్ కానీ ఉంటుంది. మనకి ఏమవుతుంది, అది వచ్చేసరికి మనకు ప్రేడ్ కానీ లేదా విష్ కానీ ఈ విధంగా మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ స్పీచ్లో సెట్ లేదా సెట్ కానీ ఉంటుంది. సో ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి మనకు విష్ కానీ లేదా ప్రేడ్ కానీ కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కనెక్టింగ్ వర్డ్ అనేది మనం యూజ్ చేయాలి. సో కనెక్టింగ్ వర్డ్ వచ్చేసి మనకి ఏంటి ఇప్పుడు ఇక్కడ, సో కనెక్టింగ్ వర్డ్ అనేది ఇక్కడ మనం దట్ అనేది మనం ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ కనెక్టింగ్ వర్డ్. సో మనకి డెఫినెట్గా ఇక్కడ మనకి ఆపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్, ఓకే, మే గాడ్ బ్లెస్ యూ విత్ సన్స్ అండ్ డాటర్స్, ఓకే, మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ మార్క్స్ అని చెప్పేసి అంటా ఉంటాం. సో అట్లా మనం ఏం చేస్తున్నాం, మే అనే వర్డ్ని మనం ఇక్కడ ఎక్కువ సార్లు ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ ఏంటిది, మే అనేది మనకు ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మైట్ కన్వర్ట్ అవుతుంది. మనకు డైరెక్ట్ స్పీచ్లో మే అనేది వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, మైట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ద ఎబో రూల్స్ పైన ఉన్నటువంటి కొన్ని చేంజెస్ వాటేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మనం ఈ ఆపరేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో చూడండి, లెట్ us see here. My uncle said, may God bless you. Okay, so my uncle said, may God bless you, right? సో ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఓకేనా? మై అంకుల్ సెడ్ మే గాడ్ బ్లెస్ యూ అనేది మనకి ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేసరికి మనం చేంజెస్ అనేవి చేయాలి. అండ్ మనం దాన్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం చూద్దాం ఒకసారి. ఓకేనా? సో మై అంకుల్ సెడ్ అని చెప్పేసి అన్నాం. సో మై అంకుల్ సెడ్ అంటే ఇక్కడ మనకి ఏంటిది, సారీ ఇక్కడ మనకి మై అంకుల్ సెడ్ అని చెప్పేసి రాసిన మై అంకుల్ విష్డ్, సారీ, ఓకే, ఇదంతా కూడా మనకి రాంగ్ యాక్చువల్గా. మై అంకుల్ విష్డ్ దట్ గాడ్ మైట్ బ్లెస్ యూ. ఓకే, మై అంకుల్ ఏం చేసిన ఇప్పుడు, మై అంకుల్ విష్ దట్ గాడ్ మైట్ బ్లెస్ యూ. ఓకేనా? సో ఇక్కడ గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసింది కదా. సో బ్లెస్ యూ అంటే ఇక్కడ ఎవరు, నేనే కదా. సో మై అంకుల్ సైడ్ మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఎవరు, నన్ను. సో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, మై అంకుల్ విష్డ్ దట్ మే గాడ్ బ్లెస్ మీ. ఓకే, సో ఇక్కడ మై అంకుల్ అనేది నాకు ఇక్కడ విషెస్ అనేది చెప్తాడు. ఏం చెప్పినది, మై అంకుల్ విష్ దట్ గాడ్ మైట్
బ్లెస్ యూ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాను. సో నెక్స్ట్ మనకి ఇంకొక సెంటెన్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మమ్ సెడ్ టు హర్, మమ్ సెడ్ టు హర్ మే యూ లివ్ లాంగ్. ఓకే, ఇక్కడ ఏం చేసింది, మమ్ము ఆమెకు చెప్పింది, ఏమని చెప్పింది, మే యూ లివ్ లాంగ్ అని చెప్పేసి అంది. సో ఇది మనం ఏ విధంగా చేంజ్ చేయాలి, దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సెట్ టు అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ప్రేడ్ కానీ లేదా విష్ కానీ యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మై మమ్ విష్డ్ హర్ దట్. ఓకే, కనెక్టింగ్ వర్డ్ ఇక్కడ మనం దట్, మై మమ్ మమ్ విష్డ్ హర్ దట్. ఇక్కడ యూ అంటే షీ, ఆమె విష్ చేసింది కాబట్టి ఇక్కడ యూ అనేది ఇక్కడ మనకి షీ అవుతుంది. సో షీ మైట్ లివ్ లాంగ్. ఓకే, అర్థమైందా ఇప్పుడు, మై సారీ మమ్ విష్డ్ హర్ దట్ షీ మైట్ లివ్ లాంగ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే సెంటెన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వెరీ సింపుల్. ఇక్కడ మనం చిన్న మిస్టేక్ అనేది జరిగింది. ఓకే, డోంట్ వరీ, ఐ గివ్ వన్ సెకండ్. మై అంకుల్ సైడ్ మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, మై అంకుల్ సైడ్ మే గాడ్ బ్లెస్ యూ. మనం దీన్ని చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మై అంకుల్ సైడ్ అనేది ఇక్కడ మనకి ప్రేడ్ కానీ విష్ కానీ రావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మై అంకుల్ విష్డ్ దట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మే గాడ్ బ్లెస్ యూ అన్నాడు కాబట్టి గాడ్ మైట్. ఓకే, మైట్ అనేది ఇటలీ. ఓకే, గాడ్ మైట్ బ్లెస్ మీ. ఓకే, మై అంకుల్ విష్ దట్ గాడ్ మైట్ బ్లెస్ మీ. ఓకే, సో ఈ విధంగా మనకి సెంటెన్సెస్ అనేది చేంజ్ అవుతాయి ఇక్కడ ఆపరేటివ్ సెంటెన్సెస్లో. వెరీ సింపుల్, నథింగ్ టు వరీ. ఇక్కడ మనకి సెట్ కానీ వస్తే ఒకటి ప్రేడ్ అంటారు, ది అదర్ వన్ వచ్చేసి విష్ అంటాం. కనెక్టింగ్ వర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి దట్ అనేది కనెక్టింగ్ వర్డ్ యాడ్ చేస్తే దెన్ మే అనేది ఏమవుతుంది మనకి మైట్గా చేంజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది మనకు ఆపరేటివ్ సెంటెన్సెస్. అయితే ఇంతకుముందు కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు ఏంటంటే ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ అనేవి మనకు కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. ఓకే, అవి ఏంటి అంటే మనకి కొన్నిసార్లు మనం ఇక్కడ కొన్ని సాలిటేషన్స్ కానీ విషెస్ కానీ చెప్పినప్పుడు మనకు అక్కడ కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. సో ఏ విధంగా ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ ఇస్తా. she said good morning. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం, she said good morning. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇది మరి ఒక విష్, అది విష్ కానీ సాలిటేషన్స్ కానీ వచ్చిన మనకి ఏంటి ఇక్కడ ఇందులో మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా చేంజ్ చేస్తామంటే చూడండి ఒకసారి, ఇక్కడ మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. సో ఏ విధంగా చేంజ్ చేస్తాం, ఇది మనకు విష్, గుడ్ మార్నింగ్ అనేది మార్నింగ్ విష్. సో ఏం చేస్తాం ఇక్కడ, she wished good morning. ఓకే, మనం విషెస్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, she wished good morning. ఓకే, ఇక్కడ మనకి కనెక్టింగ్ వర్డ్ అనేది లేదు, she wished that గుడ్ మార్నింగ్ అని చెప్పేసి లేదు. సో అంటే ఇందులో మనకి కనెక్టింగ్ వర్డ్స్ అనేది ఉండవు. ఓకేనా, ఓన్లీ మనకు విషెస్ కానీ సాలిటేషన్స్ కానీ. మేబీ ఇంకోటి చూద్దాం, he said to me congratulations. He said to me congratulations. ఓకే, సో ఇది మనకు స్టేట్మెంట్, he said to me congratulations. సో ఇది మనం చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. సో కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు కాబట్టి మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం, సో డైరెక్ట్ ఏం చేస్తాం అంటే ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ స్టేట్మెంట్ అని ఇక్కడ తీసుకొస్తాను, ఈ కంగ్రాచులేటెడ్ మీ. ఓకే, ఓకేనా, డైరెక్ట్. సో ఇక్కడ మనకి ఇది మనకు ఒక విషెస్, ఆ విషెస్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే విషెస్ కానీ లేదా సాలిటేషన్స్ కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ అనేది ఉపయోగించాం. మేబీ షీ విష్ యూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్లాంటివి వచ్చినాయి అనుకో మనకు బేసిక్గా అక్కడ ఏంటంటే కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. ఓకేనా, సో దేర్ఫోర్ ఇట్లాంటివి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు బేసిక్ ఏం చేస్తామంటే ఇట్లాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ దట్ వస్తుందా లేకపోతే అడ్వైజ్ వస్తుందా, విష్ వస్తుందా, ప్రేయర్ వస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇట్లాంటి విషెస్ కానీ లేదా సాలిటేషన్స్ కానీ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎట్లాంటి కనెక్టింగ్ వర్డ్ అనేది ఉండదు. ఓకేనా, దేర్ఫోర్ దిస్ ఇట్ ఫర్ టుడే, రైట్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.